గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విలన్ వెస్టర్న్ బ్రీఫ్. సినిమా చూపిస్తాం మావా, పవర్డ్ బై హనీల్స్ లొంగిలు. జానకి, ఈ బొబ్బిలి బ్రహ్మన్న సినిమా అంటే నా ఆల్రెడీ ఒక్కొక్కరికి సినిమా కనిపించాలంతే. సినిమా చూపించడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వడు చూపించలేడు. జానకి, నువ్వు సినిమా చూపిస్తావంటే ఎలా నమ్మాలరా అని అంటున్నారు కొంతమంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. 4 లక్షల గడపలు ఈ సినిగాడు సినిమా చూపిస్తాడని ధైర్యంగా బతుకుతున్నాయి జానకి. అలాంటిది నలుగురిని వేసుకుని వచ్చి ఈ ధైర్యాన్ని భయపెట్టాలంటే ఎలా? ఈటీవీ ప్లస్ రాకముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సీనిగాడు వచ్చాడని చెప్పు. రే అప్పల్ నాయుడు, మ్యాథ్స్ కి వచ్చిన మ్యాథమెటికల్ ఇండక్షన్ కి వచ్చిన, ఫిజిక్స్ కి వచ్చిన ఫిజికల్ ఆప్టిక్స్ కి వచ్చిన, కెమిస్ట్రీకి వచ్చిన కెమికల్ బాండింగ్ కి వచ్చిన, రోజుకొకటి చెప్పిన ఎగ్జామ్లు పెడుతున్నారు. పేపర్ లో మార్కులు ఎరుపు రంగు పోసుకుని సున్నాలే వస్తున్నా. ఏందయ్యా నీది రచ్చ? నేను అటు నుంచా ఎక్స్ట్రాలు చేస్తే ఒళ్ళు బయలుపోతే అనుకుంటున్నావు. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుర్తి ఎలా ఉంటుంది తెలుసుగా. ఈ సీనిగాడు సినిమా చూపించిన అలాగే ఉంటది. కర్రీ కలర్ లారీ మీరు సినిమా చూపించాలంటే స్టోరీ రాసుకోవాలి, స్క్రీన్ ప్లే వేసుకోవాలి. నేను సినిమా చూపించాలంటే గెటప్ వేసుకుంటే చాలు. నా జానకి చెప్పు వాళ్ళకి. అదే ఇది షార్ట్. ఒకప్పుడు మనం సినిమాలు చూడాలంటే దూరదర్శన్, ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంది సుదర్శన్. లెట్స్ వెల్కమ్ సుదర్శన్. సవాదికా Music on can, disco on can, move it can, slowly, slowly. Ha, party, 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 let's together party. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామ. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా డాన్స్ చేయాలనిపిస్తే రోజు అద్దం ముందు మిమ్మల్ని పెట్టుకుని డాన్స్ చేస్తుంది. డాన్స్ కాదు కాదు కాదు. ఓకే ఓకే అండి, సూపర్. సో ఇదే పర్ఫార్మెన్స్ రౌండ్ లో చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. సో మిమ్మల్ని మీరు అలా చూపించాలంటే మిగతా ముగ్గురు పిలవాలి కదా. పిలవండి. సో మీ పోడు అక్కడ. షో చూస్తున్న వాళ్ళందరూ జర కాస్త భద్రం, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది మన భద్రం. భద్రం, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు? ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాను సార్. ఆ సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమా చూపిస్తామా ఒక ఎత్తు. విన్నాను సార్. సినిమాలో ఏం చేస్తున్నావు? ప్రస్తుతం శివనాగేశ్వరరావు తోడు చేస్తున్నాను సార్. అక్కినేని సుమంత్ గారు తోడు చేస్తున్నాను సార్. సూపర్. నువ్వు ఇలాగే సినిమాలో దూసుకుపోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా చూపించాలంటే మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని పిలవాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి కదా. పిలిచండి, త్వరగా పిలిచండి. వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒక షార్ట్ ఫిల్మ్ వీడి జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు వైవా, మనోడు పేరు హర్ష. లెట్స్ వెల్కమ్ వైవా హర్ష. ఎత్తినాడు రో, మన
చూద్దామా సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. వైవా హర్ష గారు అండి వెల్కమ్ టు సినిమా చూస్తామా. థ్యాంక్స్ అండి. వైవా హర్ష ఏం చేస్తున్నావు, ఎలా ఉంది జీవితం? కెరియర్ స్టార్ట్ ఒక 2 years అవుతుంది. అవును, సో చూస్తున్నాం దినదినాభివృద్ధి. సూపర్. సో వైవా హర్ష అంటే షార్ట్ ఫిల్మ్ ని ఇంటి పేరుగా పెట్టుకున్నావు. అవునండి. మామూలు అసలు నీ పూర్తి పేరు చెప్పు మా జనం. సత్య శ్రీనివాస నారాయణ సాయి శ్రీ హర్ష అండి. వద్దులేండి, అదే బాగుంది. వైవా అందరికి చూపించారు, నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. ఏంటది? సినిమా. ఓహో. అది చూపించాలంటే మీ పోడియం దగ్గరికి వెళ్తే ఇప్పుడు వస్తున్న పార్టిసిపేట్ ఎవరంటే ఇతను యాక్టింగ్ లో జోష్ ఉంటుంది, కామెడీ టైమింగ్ లో జోష్ ఉంటుంది, చేసే ప్రతి పనిలో జోష్ ఉంది కాబట్టి ఇతన్ని జోష్ రవి అన్నారు. నిమ్మకాయలో నిమ్మరసం పిండేసినట్టు జోష్ రవి నీలో జోష్ మొత్తం పిండేస్తా. నా యాల్ది దా. Everybody put yourself on the dance floor. Get more. Let's see what life has in store. సూపర్ సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా జోష్ రవి గారు. థ్యాంక్ యూ డార్లింగ్. సినిమాలో ఏం చేస్తున్నారు? బాగానే జరుగుతుంది, ముందుకు సాగుతున్నాయి. సూపర్ సూపర్. జోష్ రవి గారు అమ్మో మీ డెలివరీలో జోష్, మీ కామెడీ టైంలో జోష్, చేసే ప్రతి పనిలో జోష్. కానీ ఈ రోజున నా రౌండ్ లో జోష్ మొత్తం లాగేయాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? నువ్వు ఎలా అంటే అలా. ఓకే, చూద్దాం. సో మీ పోడియం అక్కడ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. మన సినిమా చూపిస్తాం నలుగురు పార్టిసిపేట్లు వచ్చేసారు. నేను సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాను, వాళ్ళు సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. కానీ దానికంటే ముందు మీ నలుగురు నుంచి స్టార్టింగ్ టైటిల్స్ చేయాలనుకుంటున్నాను సినిమా చూపిస్తాం. ఓకే. ఆ టైటిల్స్ ఏంటంటే మీ నలుగురు ఇక్కడికి వస్తే అది చెప్పేస్తాను. నలుగురు ఇక్కడికి వచ్చేసారు. ఈ సినిమా చూపిస్తాంలో మీరు రౌండ్ ఆడాలంటే మీకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఇక్కడ లేదండి, పైన మా ధనలక్ష్మి అక్కడ ఉంది. ఆవిడ కిందకి రావాలంటే ఆవిడని ఇంప్రెస్ చేస్తేనే కానీ ఆవిడ రావడం మామూలుగా. సో మీకు ఇవ్వబోయేది చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఏంటంటే నేను ఒక డైలాగ్ చెప్తానండి. ఆ డైలాగ్ని మీకు ఇష్టం వచ్చిన మీ స్లాంగ్ లో, మీ బాడీ లాంగ్వేజ్ లో మీరు చెప్పాలి. డన్. ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ ఏంటంటే ప్రభాస్ గారు. ఓకే. అప్పలాడు దాదాగిరితో వచ్చిన, దౌర్జన్యతో వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు వస్తామని చెప్పిన పోటుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. భద్రం గారు చెప్పండి. ఆడిపోతే ఈడిపోతే ఆడ అమ్మమ్మ ఒకటి మీరు ఎలా వచ్చినా సరే పూటకు 7 చెప్పిన అలా తేలుతూ ఉంటాయి. సినిమా డైలాగ్ షార్ట్ ఫిల్మ్ చెప్పినట్టు ఉందండి ఇది. ఓకే సూపర్. మా ధనలక్ష్మి ఏమైనా కనుగరించిందా? ధనలక్ష్మి గారు ప్లీజ్ అండి. ఆయన చెప్తారు ఇప్పుడు సుదర్శన్ గారు. దో ఏందే నీది రచ్చ? నేను అటు నుంచా నేను నుంచి చూస్తున్నా. వాడు పోతే ఈడు పోతే నేను పోతే మీ అమ్మ, మీ పెదనాన్న, మీ పిన్ని వాళ్ళు వస్తారంటే కుదరదు. ఎక్స్ట్రాలు చేస్తే ఒళ్ళు బయలుపోతే అనుకుంటున్నావు. రేపటి నుంచి రిపీట్ అయిందనుకో, ఉన్నాయి కదా పడవలా ఓట్లు కదా బోట్లో ఏదో అంటారు, దానికి అదే పనిగా ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి ఎరుపు రంగు పోస్తే మరి పంపిస్తానే అనుకున్నావు. ధనలక్ష్మి ఎగస్ట్రాలు చేయకుండా కిందకి రా. నువ్వు 2 నిమిషాలు లేట్ అయినా నేను డాన్స్ చేస్తా చెప్తున్నా. డాన్స్ కంటే ఇదే బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు హర్ష గారు చెప్తారు. రే అప్పల్ నాయుడు, మ్యాథ్స్ కి వచ్చిన మ్యాథమెటికల్ ఇండక్షన్ కి వచ్చిన, ఫిజిక్స్ కి వచ్చిన ఫిజికల్ ఆప్టిక్స్ కి వచ్చిన, కెమిస్ట్రీకి వచ్చిన కెమికల్ బాండింగ్ కి వచ్చిన, రోజుకొకటి చెప్పిన ఎగ్జామ్లు పెడుతున్నారు. పేపర్ లో మార్కులు ఎరుపు రంగు పోసుకొని 0 వస్తున్నాయి. స్పాంటేనియస్ గా ఎంత బాగా చెప్పారంటే మన హర్ష గారు అదొకటారు. మీ పర్ఫార్మెన్స్ కి, మీ డైలాగ్ కి మా ధనలక్ష్మి కనుగరించిందా? ఇప్పుడు మా జోష్ రవి చెప్తారు. వాడిపోతే వీడిపోతే వాడిపోతే వాడు అమ్మ మొగుడని మళ్ళీ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే పూట కోసం అని చెప్పున పోర్చుకు బలవుతాయి, తీరవ కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి.
సూపర్ అమ్మ ధనలక్ష్మి బాగా ఇంప్రెస్ చేశారు. మా ధనలక్ష్మి కిందకు వచ్చేసింది కాబట్టి మీ నలుగురు మా సినిమా చూపిస్తాలో పార్టిసిపేట్ చేయాలంటే మీకు తలకు ఒక 2,50,000 ఇస్తానమాట. ఇప్పుడు మన సినిమా చూపిస్తాలో మొదటి రౌండ్ లోకి వెళ్తున్నానండి. మొదటి రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ ఇచ్చి 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీ టంగ్ టెస్టర్ ని ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనేమను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా, వెనక్కి అటు ఇటు వెళ్ళినా రంగు పడిపోద్ది. అర్థమైందా? ఏ రంగు పడినా ఈ రంగు మారదు. ఆ రంగు మార్చడమే నా పని. ఓహో హర్ష మార్చండి అన్నయ్య, దా. please. వచ్చానా? దా. హర్ష గారు మీకు ఇచ్చే కాంటెస్ట్ ఏంటంటే కర్రీ కలర్ కర్రలు, నల్ల కర్ర లారీలు. ఏంటి ఇంకో ఆప్షన్ ఏం లేదా? ఉంది. నల్ల కర్ర లారీలు, కర్రీ కలర్ కర్రలు. కర్రే కర్రీ కలర్ కర్రీ తెలుసు కదా? తెలీదు. కర్రీ కర్రీ అంటే బ్లాక్. అది నేను అదొకే ఫ్రాంక్నెస్. కర్రీ కలర్ కర్రలు, నల్ల కర్ర లారీలు. కర్రీ కలర్ కర్రలు, నల్ల కర్రల లారీలు. సూపర్. హర్ష అన్న ఇప్పుడు వైవ షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, అది ఎక్కడ చేశారు మొత్తం షూటింగ్? ఆంధ్ర యూనివర్సిటీ. మొత్తం ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మర్చిపోయాడు. మామూలుగా క్లిక్స్ ఇప్పుడు వరకు ఎన్ని వచ్చి ఉంటాయి? అయిపోయింది జీరో. కర్రీ కర్రలు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కర్రీ కర్రల లారీలు, కర్రీ కలర్ లారీలు, కర్రీ కర్రల లారీలు, నల్ల కర్రల లారీలు. కర్రీ ఒక్కసారైనా చెప్పాలి. కర్రీ కలర్ కర్రలు, నల్ల కర్రల లారీలు, కర్రీ కలర్ కర్రలు, నల్ల కర్రీ కలర్ కాదు, ప్లేట్ పూరి 2 వడ అని చెప్పి చెప్తున్నావు. చెప్పు చెప్పు చెప్పు. ఇదిగో కర్రీ కలర్ కర్రలు, నల్ల కలర్ లారీలు. Time up. నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడా. నలుపు నాగులాంటి చెల్లు పోగై నవ్వే చంద్రుడా, నా కోసం పుట్టి నోడా. ఒక హగ్ ఇవ్వండి అన్నయ్య ప్లీజ్. నా కలర్ ఆల్రెడీ వైటే, ఇంకా అవసరం లేదు నాకు. హర్ష నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే ఒక 15-16 టైమ్స్ ఈజీగా చెప్పుంటా. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఒక్కసారి కరెక్ట్ చెప్పావు, 10,000 ఎవరి దగ్గర నుంచి లాక్కోవచ్చు. సుదర్శన్ ఇచ్చే. నువ్వు ఏం ఆడేవనరా అడగడం కొంచెం. ఆయన చెప్పారు కదా ఒకసారి కరెక్ట్ చెప్పాను. కాదురా, ఆడింది 10 రూపాయి ఆట, మళ్ళీ తన డబ్బులు ఆడడం నువ్వు. ఇందా నుంచి మనోడు కౌంటర్లు వేసిన నువ్వు ఆడుతున్నప్పుడు ఇక్కడ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. Serious గా. మరి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో ఆబ్వియస్లీ ఇప్పుడు రావాల్సింది సుదర్శనే. ఓకే, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 స్టిక్కీ స్కెల్టన్స్, భయ్యా. 16 స్టిక్కీ స్కెల్టన్స్. మరి ఇంకొకసారి చెప్పరా. 6 స్టిక్కీ స్కెల్టన్స్, 16 స్టిక్కీ స్కెల్టన్స్. 6 కంప్లీట్. సుదర్శన్ ఇంకొకసారి నీకోసం 6 స్టిక్కీ స్కెల్టన్స్, 16 స్టిక్కీ స్కెల్టన్స్. ఇప్పుడు చెప్పు. 6 స్టిక్కింగ్ కంప్లీట్. 6 అను. 6 స్టిక్కీ స్టిక్కీ స్కెల్టన్స్, స్కెల్టన్. 16 సూపర్. 6 స్టిక్కీ స్కెల్టన్. 6 స్టిక్కీ
స్కెల్టన్స్. స్కెల్టన్స్ 16 16 స్టిక్కీ స్కెల్టన్స్. స్కెల్టన్స్ స్కెల్టన్స్ కాదు స్కెల్టన్స్. స్కెల్టన్స్ కట్టన్లు షార్ట్స్ కట్లు కాదు ఎప్పుడు నీకు అదే. సుదర్శన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 స్టిక్కీ స్కెల్టన్స్ ఫాస్ట్ ఫాస్ట్. 16 6 స్టిక్కీ స్కెల్టన్స్ 16 స్టిక్కీ 6 స్టిక్కీ స్కెల్టన్స్. ఇంకోసారి నొక్కండి. వచ్చి ఆగా 6 స్టిక్కీ స్కెల్టన్స్ 16 స్టిక్కీ స్కెల్టన్స్ 6 స్టిక్కీ స్కెల్టన్స్ 16 స్టిక్కీ స్కెల్టన్స్ 6 స్టిక్కీ స్కెల్టన్స్ 16 స్టిక్కీ స్కెల్టన్స్. ఇక్కడ ఒక పెద్ద యోధుడు ఇక్కడ ఏయ్, నాతో పోటీ పడితే దరిద్రంగా ఉంటుంది. రెడీ 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 రెడీ. 6 స్టిక్కీ స్కెల్టన్స్ 16 స్టిక్కీ స్కెల్టన్స్ 6 స్టిక్కీ స్కెల్టన్స్. ఒకటేనా నీచు కదా పోయా. టైం అప్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. ఓకే సుదర్శన్, నీకు ఇచ్చిన 1 minute లో నువ్వు టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావుటే వదిలే భయ్యా, ఎందుకో మళ్ళీ అన్నమాట. రిలాక్స్. ఒక్కసారి కూడా చెప్పలేదు. అదే కదా. హూలా లా లా లా, ఇతో హూలా లా. సో ఆయన అనుసరిస్తూ మరో 2 పార్టిసిపెంట్లు రెడీగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే ఫేస్ ఫీలింగ్స్ ఏదో ఇంక 10 రోజుల్లో క్యాన్సర్ ఉంది మనకి, చచ్చిపోతా ఉన్నట్టు ఆ ఫీలింగ్స్. ఎలా ఉన్నా తెలుసు రియాక్షన్ జోష్లేదు ఇది. నిజంగా నవ్వుతున్నా కానీ నిజంగా బయట లోపల భయంగా ఉంది. సూపర్. ఆ భయాన్ని మరింత రెట్టింపు చేయడానికి పిలుస్తున్నాను. అవును. భద్ర గారు రండి. భద్రం, ఇద్దరు చూసావు జారు. భద్రం, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 షార్ప్ స్మార్ట్ షాట్స్. 6 షార్ప్ 6 షార్ప్ 6 షార్ప్ 6 షార్ప్ అంటే ప్యాకప్ టైం అనుకుంటున్నాడు. ఓకే 6 షార్ప్ స్మార్ట్ షాట్స్. గోయింగ్ ఫర్ టేక్. రెడీ. భద్రం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 sharp smart shocks. 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 ఫిట్స్ వస్తున్నాయి తాళాలు ఇవ్వండి. 6 sharp smart shocks. 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 అందరిలో నువ్వుంది something, అర్థం కాని ఏదో ఫీలింగ్. ఓకే భద్రం, నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ని ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 11 times. 1,10,000 రూపాయలు. ఎవరి దగ్గర నుంచి అంత లాకుండా నీ ఇష్టం. వెళ్ళు. సుదర్శన్ దగ్గర నుంచి 30. వెళ్ళి తీసుకో. హర్ష దగ్గర నుంచి 40,000. నన్ను చూసి తీసుకోరా. రవి దగ్గర నుంచి 40,000. ముగ్గురు ఆడేశారు. పిలవాలా? ఓకే రవి, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. అదేంటి అందరికి ఇంగ్లీష్ కదా? ఇంగ్లీష్ లో చెప్పొచ్చు నేను. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం భట్లు. రవి,
ఆర్ యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. విశ్వక్సేనుడి పుత్రరత్నం ఏయ్, తస్కస్కం నీకు మొన్న ఏం చెప్పాను? విశ్వక్సేనుడి రైస్ పుత్రరత్నం బర్తన్ తస్కస్కం కట్టిస్తామని బట్లు. చెప్పానా లేదా? ఒరే కర్రీ పాయింట్ కి వెళ్తా నన్ను చూసి ఒరే కర్రోడా నీకు ఎదురుగా కర్రీ ఇస్తున్నాడు. ముప్పై రావాలా? నీకు అరే, ఏమన్నా చెప్పానా? విశ్వక్సేనుడు ఏం జరగదు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు నా డబ్బు? అర్థం అవుతుందా? విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. చెప్తాను, ఫోన్ పట్టుకో, పోయినా. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. కాదు మీరు చెప్పండి ఏమంటే మీరే చెప్పండి ఇప్పుడు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం కన్ఫ్యూజ్ లో బట్లు. పాయింట్లు ఇచ్చేస్తారు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి అయ్యో పుత్రరత్నం బాబోయ్, తస్కస్కం మనకు బట్లు. ముందు- విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. అన్నయ్యొచ్చినాడు ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే బంగారు అన్నయ్య నడిచే సర్కారు అన్నయ్య మనకై పుట్టారు అడుగడుగున ఎన్నే తట్టారు అన్నయ్యొచ్చినాడు. మా సినిమా చూపిస్తామో మా జోష్ రవి గారు 15 టైమ్స్ పిండి కొట్టుకోండి కరెక్ట్ చెప్పారు. సూపర్. 1,50,000 ఎవరి దగ్గర నుంచి అంత తీసుకుని తీసుకోండి. అతని దగ్గర 50,000, సుదర్శన్ దగ్గర 50,000, హర్ష దగ్గర నుంచి 50,000. సో ఎలా అనిపించింది మీ నలుగురికి ఈ రౌండ్? ఎన్నో గేమ్ షోస్ ఆడాం కదా, ఏ గేమ్ షోలో కూడా ఎంత ఎంజాయ్ చేయలేదు. Thank you. ఈ రౌండ్ చాలా బ్యూటిఫుల్ రౌండ్. నాది సేమ్ డైలాగు. ఏ గేమ్స్ లో ఇంత ఎంజాయ్ చేయలేదు. 40,000, 1,50,000, 50,000 పెట్టినా ఇంత ఆనందం కొనలేము. గుర్తు పెట్టుకోండి. సో రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ రౌండ్ పేరేంటో తెలుసా? జోర్సే మార్చార్కి. నేను ఆ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నాకు సెటప్ కావాలి. అమ్మా సెటప్. ఇది ఒక బజార్ రౌండ్. ఈ బజార్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతానండి. 6 ఫోటో సంబంధించి ఉంటాయి. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజార్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కకు వచ్చి కూర్చుంటారండి. కూర్చొని రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి వాళ్ళ మొహం మీద కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాటర్ వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఇది గేమ్ అండి. అర్థమైందండి? అంటే బేసిక్ గా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు కడుక్కోకుండా ఇంకోళ్ళు కడడం. ఇలాంటి చెప్పొచ్చు కదా టంగ్ స్లిప్ లో. స్లిప్ కాదురా, టంగ్ ట్విస్టర్. జోర్సే మార్లో ఫస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరు? సుదర్శన్ దాదా ఈ పక్కరా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి. సరైనడు అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ బన్నీ. అమ్మా ఫోటో రివీల్ ప్లీజ్. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. ఓకే రైట్ ఆన్సర్ చెప్పారు. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా నేను జోర్సే మార్ అంటాను. జోర్సే మార్. అమ్మా 10,000 లాక్కో. జోర్సే మార్లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ సాంగ్ లో ఉంది? జోస్ రవి గారు ఫోటో చూశారు, బజర్ నొక్కారు, ఆన్సర్ చెప్పండి. సినిమా పేరు నేను శైలజ. సాంగ్ వచ్చేసి నాకు గుర్తుని చెప్పేస్తాను. నేను చెప్పిన కరెక్ట్ సాంగ్. చండిల్ వండారి కన్నల్ పొన్నాడి పన్వేడదా. 3, 2, 1 టైమ్. మీ ముగ్గురు పాడండి ఒకసారి. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది.
ఎనీహౌ బజర్ నొక్కారు కనీసం చెప్పలేకపోయారు కూడా. చెప్పలేను. ఓకే, సో ముగ్గురు యోధులు రెడీగా ఉన్నారు. జోర్సే మార్. It's a crazy, 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 crazy feeling. ఫస్ట్ కొట్టింది ఎవరంటే సుదర్శన. 10,000 తీసుకో ఆయన దగ్గర నుంచి. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటో ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్ అంటే నేను దానికి సంబంధించిన ఏదైనా అడుగుతాను, బాగా చూసుకోండి ఒకసారి. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఆ ఫోటోలో ఎన్ని టైర్స్ కనిపిస్తున్నాయి? ఫస్ట్ బజర్ నొక్కింది హర్ష, ఆన్సర్ చెప్పడానికి పక్క వచ్చేస్తాడు. హర్ష బజర్ నొక్కాడు. ఆ చైర్ నుంచి ఈ చైర్ రావడానికి ఒక జర్నీ ఉంది. ఆ జర్నీ ఎలా ఉంది తెలుసా? ఇంకా ఆలోచిస్తున్నాడు. బజర్ నొక్కావు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ అని చెప్పు. 10 సార్. మీరు 10 అని ఆన్సర్ చెప్పారు. ఇది రైటో రాంగో చూద్దాం. సెవెన్ టైర్స్. రాంగ్ ఆన్సర్ చెప్పాడు హర్ష. ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. జోర్సేమా ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారండి. కానీ ఈ ముగ్గురులో ఫస్ట్ ఎవరు కొట్టిందంటే జోస్ రవి. ఓకే, ఇప్పుడు మన జోసే మారులో ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? జోస్ రవి. ఆన్సర్ అంటే చెప్పండి. చార్మి అండి, కొట్టించుకుని నీలే కదా. చార్మి. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్? ఫోటో రివీల్ ప్లీజ్. వెల్కమ్ టు సక్కుబాయ్ కరం చాయ్ ఆగేసై. సో ఇప్పుడు మీరు జోర్సే మారాల్సిన టైం వచ్చేసింది. జోర్సే మార్. సూపర్. భద్రం, ఏది ఇప్పుడే సముద్రాన్ని ఇది వచ్చినంత ఫీల్ అవుతుంది. టూ మచ్ కాన్ఫిడెంట్ గా వీడు ఆయన కొంత చేపల్ని అలా పై నుంచి ఒక్కసారి నీటిలో ఎలా కొట్టుకుంటుంది. కంగ్రాచులేషన్స్ రవి, 10,000 లాగేసి అక్కడి నుంచి. ఇప్పుడు మన జోర్సే మార్లో ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో చిరంజీవి గారు అసిన్ తో పాటు ఉన్న హీరో ఎవరు? జోష్ రవి చెప్పండి. అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవి గారని ఆన్సర్ చెప్పావు. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అమ్మా ఫోటో రివీల్ ప్లీజ్. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. రవి కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. ఇప్పుడు జోర్సే మారావి. జోర్సే మార్. మారు 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 మస్కా మారు. 10,000 లాగేసుకో సుదర్శన్ దగ్గర నుంచి. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ స్టిల్ లో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? సుదర్శన్ బజర్ నొక్కేయండి, ఆన్సర్ చెప్పడానికి పక్క వస్తాడు. రండి సుదర్శన, ఇప్పుడు డైలాగ్ ఏంటి చెప్పండి. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచు డైలాగ్ ప్రభావం మాత్రం బాగా ఉందిరా. ఇది రైట్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. అమ్మా ఆర్య రివేల్.
క్వశ్చన్ రైట్ ఆన్సర్. రెడీ, జోర్సే మార్. డబ్బులు తీసుకో, 10,000 తీసుకో. సో ఎక్కడితో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ జోర్సేమర్ రౌండ్ లో ఒక రియాక్షన్ మాత్రం బాగా పడుతుందండి. సో హర్ష ఎలా అనిపించింది? ఎడార్లో ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపించింది. ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామా? మీ నలుగురు మీ డబ్బులు తీసుకుని మీ పొడిన దగ్గరికి వెళ్తే నా సెటప్ పంపించేస్తానండి. జానకి సెటప్ ను పంపించే హస్తల విస్తల బేబీ. థర్డ్ రౌండ్ లోకి వచ్చేస్తాను. థర్డ్ రౌండ్ పేరు తెలుసు కదా, వసూల్ రాజా. ఈ వసూల్ రాజా అనేది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరు టాప్ లో ఉన్నారు? జోష్ రవి. సో జోష్ రవి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారండి, వాళ్ళిద్దరు కలిసి ఆడతారు. అంటే జోష్ రవి గారు మీరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సుదర్శన్. సుదర్శన్ మీ మనీ బాక్స్ తీసుకుని ఇక్కడికి వచ్చండి. మీరు కూడా ఇటు వచ్చండి. జానకి సెటప్ తీసుకురా జానకి. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి పైకి చూడండి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. 3 రైట్ ఆన్సర్లు చెప్తే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ మీద నెత్తి మీద బెలూన్ పగిలి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. తన దగ్గర డబ్బులు మొత్తం ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళ నెత్తి మీద బెలూన్ పగిలిపోయి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, డబ్బులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి. సో మన వసూల్ రాజాలలో ఫస్ట్ క్వశ్చన్, వీరిలో ప్రభాస్ తో 1 కన్నా ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రవి నువ్వు చెప్తావా లేకపోతే ఆయన చెప్పమంటావు? నేనే చెప్తాను. వసూల్ రాజాలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పేసి జోషిరావు గారు చాలా జోష్తో ఉన్నారు. రైట్, ఆప్షన్ ఏ కాజల్, ఆప్షన్ బి నయనతార, ఆప్షన్ సి తమన్నా, ఆప్షన్ డి చార్మి. కాజల్ డార్లింగ్. కాజల్ ప్రభాస్ గారితో 1 కన్నా ఎక్కువ సినిమాలు చేసింది నువ్వు ఫీల్ అవుతావు. నేను feel అది అవుతున్నా. రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు. సో చూద్దాం. జోష్ రవి కంగ్రాచులేషన్స్. కాజల్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్. అండ్ ఇంకా మిగిలిపోయి ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సి తమన్నా, రెబల్, బాహుబలి. ఆప్షన్ సి తమన్నా రైట్ ఆన్సర్. ఇంకా మిగిలిపోయి ఆప్షన్ డి, ఆప్షన్ బి. నయనతార ప్రభాస్ గారితో 1 కన్నా ఎక్కువ సినిమాలు చేసిందని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఓకే రైట్. రవి గారు ఎలా అనిపించింది ఇప్పుడు వరకు? సూపర్, మార్వలస్, చాలా బాగుంది. కానీ ఈ ఫీలింగ్ ని రజనీకాంత్ గారి స్టైల్ చెప్తే ఎలా ఉంటుంది? నేను అనుకుంటూ ఉంటాను ఎన్నోసారి అలాంటి ఫంక్షన్స్కి హాజరు, బట్ కుదరదు. నేను అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా జరగదు. బట్ ఈ ఆట ఆడుతుంటే ఏదో తెలియని ఒక చిన్న ఫీలింగ్. బట్ కవాలి సినిమా చూసినప్పుడు కూడా కలిగిన ఫీలింగ్ అంతా కూడా ఇందులో నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.
సూపర్ రజనీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ సుదర్శన్. సో 3,80,000 లాగేసుకున్నావు మన దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుని ఈ గేమ్ కంటిన్యూ చేద్దాం. హర్ష బాబు. వస్తువుల రాజ్యాలలో సెకండ్ క్వశ్చన్. వీటిలో ఏ జంతువు చెమట రంగు ఎరుపు రంగులో ఉండదు? దీనికి ఆన్సర్ హర్ష చెప్పాలా లేకపోతే నువ్వు చెప్తావు? ఓకే, సుదర్శన్ దీనికి ఆన్సర్ హర్షయ్య చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయనకే ఇచ్చేసాడు ఆ ఛాన్స్. రెడీయా? 4 ఆప్షన్లు చెప్పారా? మరి చెప్పండి సార్. చెప్పే ముందు ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు 4 ఆప్షన్లు చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ ఒంటె, ఆప్షన్ బి జిరాఫీ, ఆప్షన్ సి నీటి గుర్రం, ఆప్షన్ డి చారల గుర్రం. క్యామెల్ ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ లాక్ చేసుకో. ఏ రైట్ ఆన్సర్. ఇంకా ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఉన్నాయి. ఆప్షన్ బి జిరాఫీ. జిరాఫీకి పట్టే చెమట ఎరుపు రంగులో ఉండదు, అంతేగా అని అనుకుంటున్నా. సేమ్ వైవాలో చెప్పినట్టు చెప్తున్నావు. ఆక్ ఈస్ పాక్, పాక్ ఈస్ ఆక్, ఆక్ పాక్ ఈస్ కరేపాక్, ఆక్ పాక్ కరేపాక్. ఏది అలాగది? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్ పాక్ కరేపాక్లే చెప్పాను. థ్యాంక్ యూ, వెల్కమ్. బి జిరాఫీ. హర్ష చూద్దాం. ఆప్షన్ బి లాక్ చేసుకో. జిరాఫీ కూడా రైట్ ఆన్సర్. సో ఇంకొక రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు ఉంటావు. ఆప్షన్ డి చారల గుర్రం రైట్ ఆన్సర్ అనుకుంటా. సో నెమ్మది లాక్ చేసుకో. చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 దిల్ తరుక్కుపోయే. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకో. సుదర్శన్ వెళ్ళే ముందు ఏదైనా కామెడీ చేస్తావా? అమ్మ కొడుతుంది. ఏది మనవా? సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయిందల్లా ఏందా మొహమా? వీలైతే క్షమించు లేదా శిక్షించు. దయచేసి నేను నీ కొడుకుని గుర్తించమ్మా, గుర్తించు. ఎనీహో నీ దారటు. థ్యాంక్ యూ సో మచ్. భద్రం గారు వచ్చాను, ఇంకెందుకు కలిసి అక్కడ. ఒక్కసారి పైకి చూడండి. ఓకే, వసూలు రాజాలలో థర్డ్ క్వశ్చన్. వీరిలో ఎవరెవరితో శ్రీరాముడు యుద్ధం చేయలేదు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే భద్రం చెప్పాలన్నది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు టాపర్ లో ఉన్నావు. సార్ నేనే చెప్తాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పి మన హర్ష చెప్పాడు. ఆప్షన్ ఏ భరతుడు, ఆప్షన్ బి సుగ్రీవుడు, ఆప్షన్ సి విభీషణుడు, ఆప్షన్ డి ఆంజనేయుడు. ఆప్షన్ డి ఆంజనేయ స్వామి. శ్రీరాముడు ఆంజనేయ స్వామితో యుద్ధం చేయలేదు. చూద్దాం, ఒకసారి ఆగండి. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఏడ భద్రం గారు ఏంటి అలా చూస్తున్నారు? అదే మీకేమనిపిస్తుంది? వద్దు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అక్కడ.
మనం చెప్తే వినట్టు పొజిషన్ లో లేడు అక్కడ. చూద్దాం, ఆప్షన్ డి ఫిక్స్ అయిపోతున్నావు కదా. లోక సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. ఈ గ్యాంగ్ లీడర్ కి రామ చిలకమ్మకి మిక్స్ అయ్యింది, టేస్ట్ మిక్స్ అయ్యింది. హర్ష, శ్రీరాముడు ఆంజనేయ స్వామితో యుద్ధం చేశారు, మిగతా ముగ్గురితో చేయలేదు. సో వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చాము ఒకసారి. హర్ష వెళ్ళిపోతున్నావు, వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కొంచెం రంజింపజేసేళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమా చూపిస్తామా? థ్యాంక్ యూ. నీ దారి అటు. మొత్తం మీ దగ్గర ఉన్న ఈ 10 లక్షల రూపాయలు, ఈ 10 లక్షలతో మనం ఇప్పుడు లాస్ట్ రౌండ్ గెలబోతున్నాం. అమ్మా సెటప్. లాస్ట్ రౌండ్ పేరేంటి తెలుసు మీకు? రన్ రాజా రన్. మన ఫస్ట్ రౌండ్ సెటప్ ఉంది, సెకండ్ రౌండ్ సెటప్ ఉంది, థర్డ్ రౌండ్ సెటప్ ఉంది. మరి ఈ ఫోర్త్ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. సెటప్ ఎక్కడ అంటారా? అంగపారింగ ఇక్కడ చూడండి. ఏనా భద్రం గారా, ఎలా ఉంది మా సెటప్? ఇక్కడ డ్రాప్ అయిపోవచ్చండి. మీ ఇంత మనిషి ఒక డ్రాప్ అవ్వాలంటే కష్టం కదండి. ఇప్పుడు భద్రం గారు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మొత్తం మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ 10 లక్షలని 50 లక్షలు చేసుకునే అవకాశం మీకు ఇచ్చాను. దానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కింద బురద ఉంది కదండి, బురద పైన బ్రిడ్జ్ ఉంది కదండి, ఈ బురద మీద నుంచి ఆ పక్కకి వెళ్ళి ఆ పక్కన బొట్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ అని ఆ బోర్డు మీద ఆర్డర్లో పెట్టేసి ఈ పక్కన యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తే మీకు మొత్తం 50 లక్షలు ఇచ్చేస్తాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను, చెప్పండి. ఆ టైమర్ స్టార్ట్ చేస్తే మీ టైం స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ టైమర్ ని అలా ప్రెస్ చేయాలి. ఇదంతా ఈ టాస్క్ అంతా మీరు 1 minute లో చేస్తే మొత్తం మీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. మీరు కొంచెం ఆలోచిస్తే నా వల్ల కాదు అని మీరు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఇస్తాను మీకు. చెప్పండి. ఆప్షన్ ఏంటంటే 80 seconds. 80 seconds లో కంప్లీట్ చేశారనుకోండి మొత్తం మీకు 30 లక్షలు ఇస్తాను. 30 లేదు ఇంకా డౌట్ ఉంటే కనుక ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను మీకు. అదేంటంటే ఇది లాస్ట్ ఆప్షన్. 100 seconds. 100 seconds లో చేస్తే మీ దగ్గర ఉన్న మనీ కాస్త 2 లేకపోయి 20 లక్షలు ఇస్తాను మీకు. ఇది ఏదో కొంచెం వినడానికి బాగుందండి, చేయడానికి కొంచెం కష్టమే, అయినా సరే ట్రై చేద్దాం. ఒకవేళ మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయలేదనుకోండి మీ దగ్గర ఉన్న 10 లక్షలు, ఆ 10 లక్షలు కూడా నేను లాగేసుకుంటాను. లాగేసుకుంటారా? మరండి మీరు ఈ టాస్క్ వెళ్లే ముందు యూట్యూబ్ లో హల్చల్ చేశారు కదా, ఆ డైలాగ్ మా ఊరి కోసం ఒకసారి చెప్పండి. వద్దురా భద్రం, పెళ్ళి వద్దురా. ఎందుకు చెప్తున్నాను ఆలకించరా. పెళ్లి కాకముందు ఈ కాక నేను కూడా ఎక్కని గుడి లేదు, కలవని జ్యోతిష్కులేడు, కనిపించిన ప్రతి గీతమే పెళ్ళి ఎప్పుడమ్మా పెళ్ళి ఎప్పుడమ్మా. నేను ఇంకా అలా గురించి బాధపడుతున్నారు అనుకున్నారా? కాదురా, పెళ్ళి అయిన తర్వాత నేను బాధపడట్లేదు, బాధపడుతున్నారా. సో భద్రం గారు 100 seconds ఈ టాస్క్ కంప్లీట్ చేస్తాను, 20 లక్షలు గెలిచేసుకుంటా అని చెప్పి అన్నారు కాన్ఫిడెంట్ గా. చూద్దామండి గెలుచుకుంటారు లేదు. ఓకే భద్రం, ఏ మాత్రం తప్పు జరిగినా నీ దగ్గర అమౌంట్ మొత్తం నాకు వచ్చేది, 0తో బయటికి వెళ్తాం. అర్థమైందా? ఓకే 3, 2, 1 గో భద్రం. స్లోగా అడుగు పెట్టి భద్రం, చాలా భద్రంగా రావాలి భద్రం. అడుగులో అడిగే భద్రం. టైం ఉంది. స్లోగా 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 భయ్యా స్లోగా. దీంట్లో ఇలా పైకి వచ్చాక ఇలా పాపుకుంటూ కూడా ఎలా కష్టం చెప్తున్నా నాకు. టైం ఉంది, నెమ్మిడి నెమ్మిడి, చాలా నెమ్మిడి, చాలా నెమ్మిడి. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు వెళ్ళు. చాలా భద్రం ఏమనుకుంటున్నావు? చాలా చాలా టెన్షన్ ఉంది. పెళ్లి పక్కన పెడితే ఇది చేయడం చాలా కష్టంగా ఉంది. ఏమి పర్లేదు, చేయగల భద్రం. అంతేనంటారా? చేయగల భద్రం. బాబాయ్ టైమర్
ఏంటి భద్రం, నువ్వు గేమ్ భద్ర కొట్టేస్తాను నీకు బదులు కొట్టుకున్నావా? నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, 10 లక్షలే ఒకసారి కిందకి రామ్మా నువ్వా. భద్రము, ఎలా అనిపించింది మా గేమ్? సమ్మర్ లో ది బెస్ట్ షో అంటే సినిమా చూపిస్తాం మామ. మొత్తం ఈ సినిమా కనిపించింది లేదా ఇక్కడ? చాలా సినిమా అంటే చాలా చాలా రిస్క్లు ఉంటాయి. ఆ రిస్క్లని మీరు దీంట్లో చాలా తెలివిగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చాలా బాగుంది. సూపర్ సూపర్. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి నలుగురు సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చి వాళ్ళకి సినిమా చూపించి మీకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తారు. అప్పటి వరకు జానకి బాయ్. జానకి నా యాల్ది నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈ సినిమా చూపిస్తామాకి అగ్ని జవాదాగ్ని మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాడు. అగ్గి పెట్టుందా? నో నో. అయితే వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అబ్బా పట్టేసిందండి బాగా. చాలు నేను చెప్పను చెప్పాలి. ఆహా